శివానందలహరిలోని 43వ శ్లోకం. మాగచ్చత్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాత మామకమనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభంచ సంప్రాప్స్యసి. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఆది కిరాతమూర్తిగా పరమేశ్వరుణ్ణి సంబోధిస్తూ, స్వామిన్ ఆది కిరాతుడివి నువ్వు నా మనసులో ఉండు అని చెప్పటానికి నా దగ్గర ఒక కారణం ఉంది. కిరాతులు ఎక్కడ ఉండాలి అంటే అరణ్యంలో ఉండాలి. అరణ్యమే కదా నీకు కావాల్సింది. నువ్వు ఆది కిరాతమూర్తివి కాబట్టి నువ్వు అరణ్యంలో నివాసం ఉండాలి. ఆ అరణ్యం నా మనస్సు అనేటువంటి అరణ్యం. నా మనస్సు అనేది దుర్గం అని గత శ్లోకంలో చెప్పుకున్నాను. దుర్గం కావాలి అనేటువంటి ఆశతో, దానికి దుర్గానికి ఉండేటువంటి లక్షణాలన్నీ అబ్బాలి, అమరాలి అనేటువంటి ఆకాంక్షతో. కానీ నా మనస్సు అరణ్యంలాగా ఉంది. కాబట్టి మాగచ్చత్వమితస్తతో, నువ్వు ఇటు అటు తిరగద్దు, ఇక్కడి నుంచి ఇటు అటు కదలద్దు, ఎటు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. గిరిశ భోహో మయ్యేవ వాసం కురు. భోహో గిరిశ, గిరిలో కైలాసగిరిలో ఉండేటువంటి ఓ మహానుభావుడా, మయ్యేవ నాయందే నివాసాన్ని కురు చెయ్యి, నాయందే నివసించు, ఇటు అటు వెళ్ళొద్దు. నువ్వు ఆది కిరాతుడివి, నాకు తెలుసు. స్వామిన్ ఆది కిరాత, నిన్ను అదే పదంతో సంబోధిస్తున్నాను. మామక మనః కాంతార సీమాంతరే. కిరాతుణ్ణి గనక నాకు అరణ్యం కావాలి అని అడుగుతావేమో, నా మనస్సే ఉంది పెద్ద అరణ్యం. మామక మనః కాంతార సీమాంతరే, ఎల్లలు లేని అరణ్యంలాగా ఉంది నా మనస్సు. పోనీ ఎల్లలు ఉన్నాయంటే చాలా విస్తృతంగా ఉండే అరణ్యం లాంటిది నా మనస్సు. ఈ ఎల్లలు ఉన్నా లేదా ఎల్లలు లేని అరణ్యం లాంటి నా మనసులో నువ్వు స్థిరంగా ఉండు, ఇటు అటు వెళ్ళొద్దు. నువ్వు కిరాతుడివి కాబట్టి నువ్వు ఉండవలసిన అరణ్యాన్ని నేను చూపిస్తున్నాను. నా మనస్సే ఆ అరణ్యం. అదేమిటయ్యా, అరణ్యం అని చూపిస్తే సరిపోతుందా? నేను కిరాతుణ్ణి కాబట్టి నాకు వేటాడేందుకు మృగాలను చూపించాలి. వేట అనేది నా వృత్తి, నాకుండేటువంటి ప్యాషను. అలాంటి వేటని చూపించకుండా నువ్వు నా మనస్సు అనేది అరణ్యం, అందులో నివాసం ఉండు అంటే మాత్రం నేను ఉంటానా అని నువ్వు అడుగుతావేమో. అలా అడగద్దు. వర్తంతే బహుశో మృగాః, నా మనస్సు అనేటువంటి అరణ్యంలో చాలా ఉన్నాయి. బహుశా చాలా వర్తంతే మృగాః, మృగాలున్నాయి, ఎన్నెన్నో రకాలైన మృగాలున్నాయి. మదజుషః, మదించి ఉన్నాయి. అవి ఏమిటివి? మాత్సర్య మోహాదయః, మాత్సర్యము, మోహము లాంటి మృగాలు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వాటి తల్లులు, వాటి పిల్లలు లాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. బహుశో మృగాః, ఒక్కొక్కటి మరొక దాంతో పోలిక లేనట్లున్నాయి. ఎన్నున్నాయో లెక్కలేనున్నాయి. వర్తంతే బహుశో మృగాః మదజుషః మాత్సర్య మోహాదయః. ఇప్పుడు నీకు వేటాడటానికి మృగాలను నేను చూపించినట్లే కదా, కాబట్టి నువ్వు వేటాడు. తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభంచ సంప్రాప్స్యసి. వాటిని చంపేసి, పూర్తిగా వాటిని ఇక్కడ లేకుండా చేసేసి వేటాడేటువంటి నీ సరదాను తీర్చుకోగలవు నా మనసులో ఉంటే గనక. నా మనసు అనేటువంటి అరణ్యంలో నువ్వు ఉంటే గనక కిరాతుడిగా నీకు కావలసినటువంటి మృగాలను నేను చూపించాను కాబట్టి ఆ మృగాలను వేటాడి, వేటలో నీకుండేటువంటి సరదాని, వేటలో నీకుండేటువంటి తమకాన్ని మొత్తం చూపించుకుని నా మనస్సు అనే అరణ్యంలో సంచరిస్తున్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అని పిలవబడే మొదలైన ఎన్నెన్నో మృగాలను నువ్వు సంహరించు. అవి నా మనసులో లేకుండా చేశాయి, అరణ్యం మొత్తాన్ని క్లియర్ చేసేయి అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రార్థన చూపిస్తున్నారు. దుర్గుణాలన్నిటినీ పోగొడితే, నువ్వు ప్రవేశిస్తే సద్గుణాలు వాటంతటా అవే అమరుతాయి, పెరుగుతాయి. పెరిగిన సద్గుణాలను చూస్తే అరణ్యం లాంటి నా మనసు దుర్గం లాంటి స్థితికి చేరుకుంటుంది. చేరుకున్నప్పుడు అరణ్యం అనుకుంటే అరణ్యంగా నా మనసును భావించి
నా మనసులో ఉండిపో. దుర్గం అనే స్థాయికి తీసుకొచ్చి దుర్గంగా భావించి నా మనసులో ఉండిపో. ఎప్పుడైనా సరే, ఎలాంటి స్థితిలోనైనా సరే నా మనసులో నువ్వు ఉండిపో అనేటువంటి ప్రార్థనను ఆచార్యుల వారు చూపిస్తున్నారు. మాగచ్చ ఇతస్తత, ఇటు అటు నువ్వు వెళ్ళొద్దు. గిరిశ, నువ్వు గిరిశైతే ఇది గిరిశ కదా, నువ్వు కైలాసగిరిని ఇష్టపడేవాడివి, సహజంగా పర్వతాలలో ఉండేటువంటి అరణ్యాలలో సంచరించడానికి ఇష్టపడేవాడివి కాబట్టి మయ్యేవ వాసం కురు, నాయందే నివాసముండు, నా మనసులోనే నివాసముండు. స్వామిన్ ఆదికిరాత, నువ్వు ఆదికిరాతుడు అని నాకు తెలుసు. స్వామిన్ ఓ జగత్ ప్రభువా, మామక మనఃకాంతార సీమాంతరే, నా మనస్సు అనేటువంటి అరణ్యంలో వర్తంతే బహుశో మృగాః మదజుషో మాత్సర్యమోహాదయ, మదించినటువంటి ఏనుగుల్లాంటి మృగాల్లాంటి కామ క్రోధాదులు ఎన్నెన్నో మృగాలు నా మనసులో ఉన్నాయి, నా మనసు అనే అరణ్యంలో ఉన్నాయి. వాటిని సంహరించాల్సిన అవసరం ఉంది. వాటిని సంహరించి తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభంచ సంప్రాప్స్యసి. మృగయ, వేట మీద నీకుండేటువంటి రుచిని కూడా నువ్వు పొందగలవు, నీకే లాభం. వేట అనే నీ తమకం తీరాలి అంటే, మహామదించినటువంటి మృగాలను వేటాడి నీ వేటాడే సామర్థ్యాన్ని ప్రదర్శించాలి అంటే నా మనస్సు అనే అరణ్యంలోకి ప్రవేశించి ఈ మనసులో ఉండే మృగాలతో నువ్వు వేటను చేయి, లేదా వేటాడి వీటిని సంహరించి నీ సామర్థ్యాన్ని ప్రకటించు అని వినయంగా ఆచార్యుల వారు ప్రార్థన చేస్తున్నారు. మాగచ్చత్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు, స్వామిన్నాది కిరాత మామక మనఃకాంతార సీమాంతరే, వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయ, తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభంచ సంప్రాప్స్యసి. లాభాన్ని పరమేశ్వరుడికి ఉన్నట్లు చూపిస్తున్నారు, నీ వేట తమకం తీరుతుంది అని. కానీ లాభాన్ని వాస్తవంగా తన మనస్సుకే ఉంచుకుని మాట్లాడుతున్నారు. లాభం మనస్సుకే, మనసులో ఉండేటువంటి ఈ మృగాలు కామక్రోధాదులు ఇవన్నీ ఆది కిరాతమూర్తి గనక ప్రవేశించినట్లయితే పోయినట్లయితే మనసులో సద్గుణాలు పొడజూపుతాయి, సద్గుణాలు పెరిగి మనస్సు దుర్గంలా మారుతుంది. దుర్గంగా ఉండేటువంటి ఆ మనసులో పరమేశ్వరుడు స్థిరంగా నివాసం ఉంటాడు అని ఆచార్యుల వారు భావిస్తూ, భావన చేయిస్తూ ఈ శ్లోకాన్ని మనకు ప్రదర్శిస్తున్నారు. పరమేశ్వరుడి యొక్క ఆది కిరాత అవతారం శివపురాణంలో చక్కగా వర్ణించబడింది. మనందరికీ తెలిసినట్లుగానే పంచపాండవులలో ఒకడైనటువంటి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించటం కోసం పరమేశ్వరుడిని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. పరమేశ్వరానుగ్రహం లేనిదే పాశుపతాస్త్రం లభించదు అని తెలుసుకుని పరమేశ్వరానుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ ఉండగా దుర్యోధనుడికి మిత్రుడైనటువంటి మూకుడు అనేటువంటి ఒక రాక్షసుడు దుర్యోధనుడు పంపగా అర్జునుడి యొక్క తపస్సును విఘ్నం చేయటం కోసం, ఆ తపస్సుకు విఘ్నం కలిగించడం కోసం అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతాలకు వచ్చాడు. ఈ మూకుడు అనేటువంటి రాక్షసుడు ఒక పంది రూపాన్ని, అడవి పంది రూపాన్ని ధరించి తనకు అడ్డం వస్తున్నటువంటి బండరాళ్ళని, చెట్లని, వీటన్నిటినీ కొమ్ములతోనూ వాటితోనూ తోసుకుంటూ వాటన్నిటినీ పిండి చేసుకుంటూ వేగంగా అర్జునుడు ఉండేటువంటి ప్రాంతానికి వస్తున్నాడు. అర్జునుడు దూరం నుంచి ఈ వరాహాన్ని చూశాడు, ఈ పందిని చూశాడు, పంది రూపంలో ఉండేటువంటి రాక్షసుని చూశాడు. చూసిన వెంటనే తన తపస్సుకి విఘ్నం చేయటానికి ఒక జీవం వస్తోంది అనే విషయాన్ని కనిపెట్టాడు. కనిపెట్టిన వాడు కేవలం కనిపెట్టి ఊరుకోకుండా కొంచెం ఆలోచించాడు కూడా. ఏమని ఆలోచించాడు? ఇది స్వామి పెట్టేటువంటి పరీక్ష అని అనుకోవాలా, లేకపోతే ఎవరో దుర్మార్గులు నా తపస్సుకు విఘ్నం చేయడానికి ఇక్కడ వస్తున్నారు అని అనుకోవాలా? ఈ రెండిటిని ఎలా నిర్ణయించుకోవాలి అనే ఆలోచన చేశాడు. చేసి అసలు చూడంగానే ఏదో తేడా కనిపిస్తోంది, దూరం నుంచి చూడంగానే కనిపిస్తోంది. మహాసాధకులకి లేదా మహాయోధులకి శత్రువు దాపుల్లోకి వస్తూనే కళ్ళు ఎర్రబారిపోవటం, కళ్ళలో ఒక రకమైన చిన్నపాటి మంట లాంటిది ఏర్పడటం అనేది జరుగుతుంది. ఈ రక్తం అనేటువంటి స్థితి నాకు తెలియకుండానే ఏర్పడుతోంది కాబట్టి వచ్చిన వాడు వీడు శత్రువు, నా
కనులు వీడు శత్రువు అని చెప్పేస్తున్నాయి. నాలో జరిగేటువంటి ఈ మార్పు వచ్చినవాడు శత్రువు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి అని నిర్ణయించుకున్నాడు. శాస్త్రీయంగానే నిర్ణయించుకుని వచ్చినవాడు ఎవడో రాక్షసుడు అనే సంగతి అర్జునుడికి తెలియకపోవచ్చు, కానీ తపస్సుకు విఘ్నం చేయబోతున్నాడు అని అర్థం చేసుకుని ధనుర్బాణాలను తీసుకుని ఆ పందిని కొట్టడానికి సిద్ధపడ్డాడు. ఈ లోపల స్వామి కూడా అర్జునుడిని పరీక్షించాలి అని అనుకున్నాడు. అదే సమయంలో ఈ రాక్షసుణ్ణి సంహరించి అర్జునుడి యొక్క తపస్సుకు విఘ్నం లేకుండా చేయాలి అని కూడా సంకల్పించాడు. సంకల్పించి తను కూడా కిరాతావతారం ఎత్తి కిరాతుడి వేషంలో, అడవిలో తిరిగేటువంటి భిల్లుల వేషంలో అక్కడికి వచ్చాడు. అమ్మవారు కూడా చక్కగా భిల్ల వేషం వేసుకుని పక్కన ఉంది. కొంతమంది ప్రమథ గణాల వారు కూడా భిల్ల వేషంలో సైన్య రూపంలో వచ్చారు. ఈ రూపంలో స్వామి కూడా ఆ సమయానికి అక్కడికి వచ్చాడు. ఈ మూకుడు అనేటువంటి రాక్షసుడు లేదా పంది రూపంలో ఉండేటువంటి రాక్షసుడు అటు కిరాతమూర్తిగా ఉండేటువంటి స్వామికి ఇటు అర్జునుడికి ఇద్దరికీ మధ్యకి వచ్చినప్పుడు అర్జునుడు బాణం ఎక్కుపెట్టి తనకు ఆ పంది యొక్క ముఖం ఎదురుగా ఉంది కాబట్టి ముఖానికి గురిపెట్టి బాణాన్ని విడిచిపెట్టాడు. స్వామి కూడా తనకు ఆ పంది యొక్క పృష్ఠభాగం ఎదురుగా ఉంది కాబట్టి ఆ పృష్ఠభాగానికి ఎక్కుపెట్టి బాణాన్ని విడిచిపెట్టాడు. ఇద్దరి బాణాలు సుమారుగా ఏకకాలంలో పరమేశ్వరుడి యొక్క బాణం కొంచెం ముందుగా కొంచెం వేగంగా ఆ పందిని తాకినాయి. పరమేశ్వరుడి యొక్క బాణం పృష్ఠభాగం నుంచి ఆ పందిని తాకి మొహంలోంచి బయటకు వచ్చేసి భూమి లోపల మాయమైపోయింది. అర్జునుడి బాణం మాత్రం ముఖం నుంచి లోపలికి వచ్చి కొంత దూరం వెళ్ళి ఆగి ఉంది, బయట కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో ఈ రాక్షసుడు పరమేశ్వరుడి యొక్క దెబ్బకు అక్కడికక్కడే కూలి మరణించాడు. మరణించిన తరువాత ఇటు అర్జునుడికి ఇటు పరమేశ్వరుడికి, కిరాత మూర్తి రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి వాగ్వాదం జరిగింది. ఏమని? ఇది నా బాణం అంటే నా బాణం అని. పరమేశ్వరుడేమో నా బాణం అన్నాడు, కాదు అర్జునుడు నా బాణం అన్నాడు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు మాటలు అనుకున్నారు. తర్వాత ఈ శివుడికి కిరాత రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి చిన్నపాటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత పరమేశ్వరుడు అర్జునుడిని అనుగ్రహించాడు. అనుగ్రహించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు అని శివపురాణంలోని గాథ. మూక రాక్షసుణ్ణి సంహరించినటువంటి వైనంలో ఉండేటువంటి గాథ ప్రసిద్ధంగా ఉంది. ఆ ప్రసిద్ధమైనటువంటి గాథలో ఉండేటువంటి కిరాతమూర్తిని తీసుకుని ఆ కిరాతమూర్తి చేసినటువంటి దుష్ట మృగాలను వేటాడటం, రాక్షసులను వేటాడి సంహరించటం అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, అది గనక నీకు అలవాటైతే, దుష్టరాక్షసులని దుష్టభావాలని వీటిని సంహరించడం నీకు అలవాటైతే, నా మనస్సు దానికి సిద్ధంగా ఉంది. నా మనసులో ఉండేటువంటి దుష్ట భావాలు, దుష్టమైన ఆలోచనలు, కామక్రోధాదులు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని గనక నువ్వు సంహరించినట్లయితే నీ వేట తమకం తీరుతుంది. నాకా దుష్ట ఆలోచనలు, దుర్భావాలు ఇవన్నీ పోయి సద్గుణాలు చక్కగా నిలుస్తాయి అనేటువంటి ప్రార్థనను ఆచార్యుల వారు ఈ సందర్భంగా చేస్తూ, మాగచ్చత్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆది కిరాత మామక మనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయ తాన్హత్వా మృగయా వినోద రుచితా లాభంచ సంప్రాప్స్యసి అని అంటున్నారు. మనం ఆ ఆది కిరాతమూర్తిని ఈ సందర్భంగా మనసులో తప్పకుండా ధ్యానించుకుందాం. ధ్యానించుకుని మన మనసులోకి రమ్మని గట్టిగా ఆహ్వానించుకుందాం. ఆహ్వానించి మన మనసులో ఉండేటువంటి దుష్ట ఆలోచనలు, కామక్రోధాది శత్రువులు, మృగాలు, ఎన్నెన్నో కనిపించేవి కనిపించనివి, తల్లులు పిల్లలు, వీటన్నిటినీ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా అన్నిటినీ సంహరించి కేవలం మంచి మృగాలను, మంచి భావాలను మాత్రమే నిలబెట్టి ఈ అరణ్యాన్ని, ఈ మనసుని కాపాడవలసిందిగా ప్రార్థించుకుందాం. ఆ ఆది కిరాతమూర్తిని మనసులో ధ్యానించుకుని మన మనస్సుని స్వచ్ఛం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఓం